వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. 1/7/2018 తర్వాత పదవీ విరమణ చేసిన ఏపీ పెన్షనర్లకు ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే పెండింగ్ బకాయిల చెల్లింపు ఇక కష్టమే అనే వివరాలతో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. తద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకైతే చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు వారికి రావాల్సిన బిల్లులు లేదా అరియర్స్ బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఇక నుంచి సబ్మిట్ చేయవచ్చా, సబ్మిట్ చేయలేమా? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 1/7/2018 తర్వాత పదవి విరమణ చేసిన వారికి రావాల్సిన డిఆర్ అరియర్స్ కానీ లేదా పదవీ విరమణ బెనిఫిట్స్ బిల్లులు కానీ ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారి సిఎఫ్ఎంఎస్ ఐడి ఓపెన్ కావడం లేదు. అందువలన వారు బిల్లులు సబ్మిట్ చేయలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఈ మధ్య కాకినాడ జిల్లా సామర్లకోట సబ్ ట్రెజరీకి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు తమ డిఆర్కు సంబంధించినటువంటి బిల్లులు సబ్మిట్ కావటం లేదని ఆ విషయం తెలుసుకొని వారి అధికారి ద్వారా సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ కాలేదు. అనేకసార్లు ప్రయత్నం చేసినా కూడా సబ్మిట్ చేయలేకపోయారు. ఇక నుంచి విశ్రాంత ఉద్యోగుల బిల్లులు సబ్మిట్ చేయడానికి సాఫ్ట్వేర్ తీసుకోదు అని వారు సమాధానం అయితే ఇచ్చారు. దీనికి ముఖ్య కారణం ఇటీవల అన్ని ఆఫీసుల్లో క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయడం జరిగింది. అందువలన అక్కడ పనిచేస్తున్న వారి సిఎఫ్ఎంఎస్ ఐడీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పదవీ విరమణ చేసిన వారి సిఎఫ్ఎంఎస్ ఐడీలు కంప్యూటర్లో ఎనేబుల్ కావడం లేదు, అనగా అవి తొలగించబడినవి. మేము సబ్ ట్రెజరీ అధికారిని అడిగాము, ఏదైనా ఒక వ్యక్తిగత బిల్లును సబ్మిట్ చేయాలంటే ఎలాగా అని. దానికి సిఎఫ్ఎంఎస్ ఐడి కొరకు ఓ ఇన్సిడెంట్ను రైట్ చేయాలని, అప్పుడు డిఫాల్ట్గా మీ ఐడి కనిపిస్తుందని, అప్పుడు బిల్లులు సబ్మిట్ చేయవచ్చని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఈ విధానంలో పెండింగ్ బిల్లులు సబ్మిట్ చేయడానికి కష్టపడవలసి వస్తుంది. మారిన విధానం అయితే ఇక బిల్లులు మనం సబ్మిట్ చేయలేము. ఎందువల్లంటే ఈ ప్రాసెస్ అంతా చేసి సంబంధిత అధికారుల బిల్లు సబ్మిట్ చేయడానికి ఇష్టపడరు. ఇక పెండింగ్ బిల్లు సబ్మిట్ చేయాలంటే అధికారుల పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఇందు మూలంగా మేము రాష్ట్ర పెన్షనర్ల సంఘాన్ని కోరేది ఏమనగా, విశ్రాంత ఉద్యోగులు తమ పెండింగ్ బిల్లులు సబ్మిట్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ సైట్లో పెన్షనర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ అయ్యేలాగా సాఫ్ట్వేర్లో మార్పు చేయమని డిటిఏ అమరావతి వారిని కోరాలి. అలా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ అయితేనే బిల్లు సబ్మిట్ చేయగలుగుతాం. ఇప్పుడిప్పుడే కొంతమంది పెన్షనర్లు తమ పెండింగ్ బిల్లులను సబ్మిట్ చేయలేక ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి విశ్రాంత ఉద్యోగుల ఆందోళనను తగ్గించవలసిందిగా కోరుతున్నాము అని ఓ సగటు విశ్రాంత ఉద్యోగి ఆవేదన. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.